ప్రభు పుట్టుకలో ఆరాధించడానికి వెళ్ళిన వారు, చదువుకున్నవారు, చదువు లేనివారని రెండు భాగములుగా ఉంది. ప్రియులారా, ఇక్కడ గొర్రెల కాపరుల గురించి ఈరోజు మనము ధ్యానిద్దాం. అంటే గొర్రెల కాపరులకి దేవుడు కనిపించాడు. భూలోకములో ఆయన పుడతానని చెప్పినటువంటి సమయానికి ఆయన పుట్టాడనేటటువంటి గ్రీటింగ్స్, శుభవచనాలు ఎవరు తీసుకుని వచ్చారు? దేవుని దూతలు గొర్రెల కాపరుల దగ్గరికే వచ్చారు. మరి గొర్రెల కాపరులకి ఎందుకు కనబడవలననేటటువంటిది ఇది వరకు మనము వర్తమానం విన్నాం. ఈరోజు ఆ గొర్రెల కాపరులకి దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. మీరు వెళ్ళి పశువుల తొట్టెలో పరుండబడినటువంటి ఆ బాల యేసుని మీరు ఆరాధించమని దేవుని దూతలు వచ్చి ఏం చేశారు? వర్తమానము చెప్పారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు అని చెప్పబడ్డది. ప్రియులారా, పరలోకము నుండి దేవుని దూతలు ఆయన భూమి మీద పుట్టినప్పుడు అక్కడ పెద్ద దేవాలయమును నడిపించుచున్నటువంటి అన్న, కయప ఉన్నారు కదా. శాస్త్రులు, పరిసయ్యులు, చదువుకున్నవారు, మేధావులు ఉన్నారు. గొర్రెలు కాసుకునేటటువంటి వారి దగ్గరికి ఫస్ట్ ఎందుకు? వారి చేతిలో బైబిల్ లేదు, క్రిస్మస్ పాటలు పాడే పాటల పుస్తకము లేదు. వారు కనీసం ఎక్కడా కూడా ఒక కూడికకు వెళ్ళినట్టుగా లేదు. గొర్రెలు కాసుకున్నటువంటి సమయంలో దేవుని దూతలు వారి దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు పశువుల తొట్టెలో పరుండబెట్టబడినని ఒక శుభవార్త సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ప్రియులారా అక్కడ వర్తమానం చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు కన్న వాటిని, విన్న వాటిని వారు చూచి సాక్ష్యం చెప్పుతూ ఆ పశువుల తొట్టులో పరుండబడి ఉన్నటువంటి బాలయేసుని దగ్గరికి అదే రోజు వెళ్ళారు. గడ్డి పరకల మీద పైనున్న దేవుడు పరలోకము విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మానవుని శరీరములో దాసుని రూపము ధరించి ఎంత క్రిందకు వచ్చాడైనా ఎరుకో వంటి పల్లపు ప్రదేశానికి పొట్టివాడైనటువంటి జక్కయ్య కూడా చూసినటువంటి అంత క్రిందకు తగ్గించుకొని దీనుడుగా వచ్చి, రాజులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అయ్యా భూలోకములో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉన్నారు. ఆయన కలలో కనిపించి
నీ మేడలోకి వస్తున్నానయ్యా, నీ కూతురు కడుపులోకి వస్తున్నానయ్యా అని కలిసి ధనవంతులు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? చదువుకున్న వారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అయ్యా బోధకుల దగ్గరికి వెళ్ళలేదు. అన్న కయ్యప్ప అనేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. క్రిస్మస్ పాటలు పాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అబ్బా ఎంత వింతైనటువంటి సంగతిది! ఊరు లేని, పేరు లేని, చదువు లేని, తెలివి లేని, చూచుటకు అందముగా లేనటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని వర్తమానము వచ్చింది. హల్లెలూయా. ఎవరైతే తమ హృదయము దేవునికి విధేయతతో అప్పగించుకుంటారో, మాయా మర్మము లేకుండా నిర్దోషముగా దేవుణ్ణి కొరకు కనిపెడతారో, నేర్చుకొని ఉంటారో, దేవుడు అలాంటి వారి దగ్గరికే వెళ్తాడు. మన విద్య కాదు, మన తెలివి కాదు, మన అందము కాదు, మనకున్నటువంటి అంతస్తులు కాదు, మనకున్న డబ్బు కాదు. ప్రియులారా, చదువు లేని మేధావులు కానీ, వారి దగ్గర పేరు ప్రఖ్యాతులు లేని, బైబిల్ లేని, మరేమీ లేకపోయినా అక్కడ శుద్ధమైన, మంచి, నిర్దోషమైన, అమాయకమైనటువంటి హృదయముతో దేవుని వర్తమానము చేర్చుకునేటటువంటి వారి దగ్గరికి దేవుడు వెళతాడు. వారు కన్న వాటిని, విన్న వాటిని ఎందుకు చెప్తున్నారు? అయ్యా నాకు ర్యాంక్ ఇచ్చాడండి దేవుడు, నాకు జాబ్ ఇచ్చాడండి దేవుడు, నాకు ఇల్లు ఇచ్చాడండి దేవుడు, నాకు డబ్బు ఇచ్చాడు దేవుడు అని చెప్తున్నారు. ఆ మీద సాక్ష్యము నో నో. పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద గట్టి పరకల మీద ఆ చిన్న పశువుల తొట్టెలో పరుండబెట్టనని ఎవరు చెప్పారండి? క్రిస్మస్ వర్తమానము దేవుని యొక్క సేవకులు. అబ్బా దేవదూతలు చూశారండి వాళ్ళు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేవుణ్ణి హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారని గ్రంథంలో ఉంది. దేవుణ్ణి మనము చూడాలంటే ఈ కళ్ళు కాదు, లోపల అది జీవాత్మను ఊదాడు. మన తల్లిదండ్రుల గర్భములో పుట్టినప్పుడు దేవుడు 7 సంవత్సరాలు బాగున్నాం, 8వ సంవత్సరం నుంచి చూపు, మాట, క్రియ, ఆలోచన, మన జీవితము ఏమైంది? దేవునికి ఇష్టలుగా లేకుండా పోయాము. అందుచేత దేవుడి ఇక్కడ వర్తమానంలో ఏమని చెప్తున్నాడు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. పరలోకములో ఎలాగా ఉంటుంది దేవుడి మహిమ? పైన ఉన్నటువంటి ఆ షకీనా గ్లోరీ, ఆ పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి జోకు యెహోవా గడ్డి పరకల మీద పడుకుని బోసి నవ్వుతో ఏం చేస్తున్నాడైనా? ఆ గడ్డి పరకల మీద పడుకున్నటువంటి బాలయేసు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏమండి చాలా వింతగా ఉందండి ఇది. ఆ గడ్డి పరకల మీద పడుకున్నటువంటి ఆ బాలయేసు ఎలా చుట్టబడి ఉన్నాడు? అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండేనని అక్కడ వ్రాయబడి ఉంది. పొత్తి గుడ్డలంటే మనం ఏమనుకుంటున్నాము? దేవుడు కదా, అరటి మొవ్వు, అరిటాకుల్లాగా స్మూర్తిగా పట్టు వస్త్రాలు ఎవరో ఇచ్చి ఉంటారు, చుట్టబడి ఉన్నాడు అక్కడ అని మనం అనుకుంటున్నాం. ప్రవక్త ఏమని చెప్పారు తెలుసా? ఇక్కడ ఎద్దు, కాడి,
బండి ఎద్దాడు ప్రతి చోట ఖాళీ లేకుండా బండి తోలుతుంటే చీము రక్తము వచ్చినటువంటి కాడి కింద పెట్టినటువంటి గుడ్డలు ఆ పశువుల శాలలో ఆ చూడులో పెట్టివాడు. ఏమండి, చీము రక్తము పీల్చుకోవడానికి ఎద్దు కాడి కింద ఆ తోలేవాడు బండోడు పెట్టినటువంటి గుడ్డలు చుట్టబడినటువంటి చూసారా, దేవుడు చుట్టబడ్డాడు వాటితో. ప్రియులారా, క్రిస్మస్ అంటే దేవుడు తనకి ఇష్టలైన మనుష్యులకు అంటే హృదయము దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎన్నికలను పట్టుకొని గొర్రెల కాలు ఉండేటువంటి వారికి ఎవరు నేర్పించారు? అయ్యా, దేవుని మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషించానని దావీదు చెప్తున్నాడు. దేవుని మందిరికి నేను వెళ్ళాలనేటటువంటి ఆ తృష్ణ, ఆ ఆశ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈరోజు చాలా ప్రత్యేకించి 3 నెలల నుంచి నేను ప్రయత్నం చేసింది. ఈ రోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కొట్టుకుపోతుంది, అధిక పీడనం అంటున్నాడు, వాయుగుండంగా మారుతుందని 3-4 రోజుల నుంచి ఉన్నటువంటిది. ఎప్పుడు దేవుడు అలా చేయలేదు. వర్షం ఉండదు, ఇలాగే ఉంటుంది అని చెప్పాను నిన్న. అలాగే ఉంది కదా. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము. ఇదే అద్భుతం అండి. ఇవాళ అద్భుతం కాదా? అస్సలు స్పష్టత లేదు. ఇది తీరం దాటుతుందో లోపల సముద్రానికి వెళ్తుందో మనకు తెలీదు. కాబట్టి ప్రియులారా, ఎందుకు మురికి గుడ్డలతో చుట్టబడినటువంటి అబ్బా మనకేమో నాకు చేయలేదు, నాకు డ్రెస్ లేదు, నాకు బట్టలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నాం. అదే మనం క్రిస్మస్ అనుకుంటున్నాం. ప్రియులారా, అక్కడ సన్నని నార వస్త్రములతో మంచి పొత్తుగుడ్డలు అంటే ఇక్కడ ప్రవక్త రాశాడు. ప్రవక్త రాసే వరకు కూడా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బైబిల్ చదివిన నాకు తెలియదు. చీము రక్తము పీల్చుకోవడానికి బండి వారు చూడులో పెట్టినటువంటి గుడ్డలు వెళ్ళి మా మరియమ్మ ప్రశ్నిస్తుంది, అమ్మా వచ్చేరేవు జనాభా లెక్కలో మాకు ఖాళీ లేదు, ఇప్పుడు నీకు చీర ఎక్కడ వెతకడం ఎలా? అయ్యా ఒక లుంగి పంచమయ్యా. మా మరియమ్మ ప్రశ్నిస్తుంది, మళ్ళీ వీధిలోకి వెళ్ళాలని అడిగితే నీకు ఇదా టైమో ఎలా? జనాభా లెక్కలు ఖాళీ లేకుండా ఓ పెద్దలకేమంతా కూడా ఎలా ఉందయ్యా, ఎలాంటప్పుడు లుంగి పంచి అడుగుతావు నువ్వు? అయ్యా అయ్యా దేవుడు నీ చేతుల్లో ఏముందో నాకు ఇవ్వమని చెప్తున్నాడు. మనమేం చేస్తున్నాం? అయ్యా ప్రశ్న చేస్తున్నాం. యూతుల రాజుగా పుట్టిన వాడు, ఎక్కడైనా చదువుకున్న వాడు దేవుడు నక్షత్రాన్ని ఇస్తే ఈ మెదడుతో పక్కకి వెళ్దాం. ఏ రోజు రాజంట్లో పుట్టాడని తప్పు చేశాడు. అయ్యా మనం తప్పులు చేస్తున్నాం. మనము దేవుని యొక్క ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్నాం. ఇదిగో ఇక్కడ చుట్టబడిన దేవుని కానుక. ఈవేళ మన ప్రసంగం పేరు. ఎంతవరకు చాలా ప్రసంగాలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ప్రకాశమానమైన వెలుగు, తూర్పు నిలయమైన నక్షత్రం ఆరాధించవచ్చునే. ఎలా అల్పమైన బిడ్డలకేమో చాలా పేరుతో దేవునికి బహుమతులు పట్టుకెళ్ళిన బంగారము, బోళము, సాంబ్రాణి, దేవుని బహుమతులు వాటి స్థానములు కనుగొంటాయి. ఎన్నో క్రిస్మస్ వర్తమానాలు చెప్పుకున్నాం. ఈరోజు చుట్టబడిన దేవుని కానుక, చుట్టబడిన దేవుని కానుక. కానీ దేనితో చుట్టబడ్డాడు దేవుడు? ఎద్దు కాడి క్రింద రక్తము చీము పీల్చుకోవడానికి చూరులో పశువుల శాలలో
ఉన్నటువంటి ఆ గొడ్డాలు, మురికి గొడ్డాలు. అయ్యా ఇప్పుడు నువ్వేం క్రిస్మస్ కొన్నావు, జనవరి 1st ఏం కొన్నావు? నువ్వు జనవరి 1st గురించి నీకు బైబిల్లో ఎక్కడైనా ఉందా? యేసు పుట్టెను, నేడు పుట్టెను. హల్లెలూయా. ఎవ్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని ఒకవేళ ఈవేళ పుట్టకపోయినా, బైబిల్లో లేకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు గొర్రెల కాపరు లాంటి విధేయత కలిగిన హృదయం, తగ్గించుకున్నటువంటి హృదయం, అయ్యా తెలివి లేనటువంటి వారి దగ్గరికి వచ్చింది. మన లోకములో మనకున్న మన మానవ జ్ఞానాన్ని ఆపాలి, అప్పుడు దేవుడు మన లోపలికి వెళతాడు. ఇక్కడ జ్ఞానం ఇక్కడ మెమల్లో కాదు, శిరస్సులో వస్తుంది ముందు దేవుని వాక్యము. ఇక్కడి నుంచి ఎక్కడికైతుంది? నీ మనస్సులోనికి రెండవ దాంట్లోనికి వస్తుంది. శిరస్సు నుండి మనస్సుకు, మనస్సు నుండి ఎడమ వైపు 5వ ప్రకటనకి క్రింద నీ హృదయమే దేవుని ఆలయము. ప్రియులారా, ఈరోజు అప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? పశువుల పాకలో, గడ్డి పరికల మీద, పశువుల తొట్టులో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అయ్యా పశువుల తొట్టి కట్టి గడ్డి పరకలు వేసి అక్కడ చిన్న బాలయేసుని పెడుతున్నారు ఆరాధించే క్రైస్తవులు. అక్కడ ఉన్నప్పుడు నాకు తెలుదు, మీకు తెలుదు, ప్రవక్త వచ్చి యేసు అక్కడ లేరు. ఇప్పుడు పాలు ఇవ్వడానికి మరియమ్మలోకి వెళ్ళాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు మరియమ్మలో కూడా లేరు. ఇప్పుడు ఈ కౌగుట్లో లేరు, మరియమ్మ కౌగుట్లోని. లేకపోతే రోమన్ కేథలిక్ చర్చ్ మీద ఉన్నటువంటి బొమ్మలు అక్కడ పెట్టింది అక్కడ కూడా లేడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకములో నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతానని చెప్పాడు. కాబట్టి ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. మన 5 ఇంద్రియములు మనం ఆపాలి, దేవునికి మనము చోటు ఇవ్వాలి. 6వ జ్ఞానేంద్రియం అనగా దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క షకీనా మహిమ మన మీదకి వస్తుంది. ఈ యొక్క చిన్న మందిరాన్ని ఇక్కడ కట్టినటువంటి గౌరవనీయులు కీర్తిశేషుడు చింతా సత్యానందం గారు చేసినటువంటి ప్రార్థనలు ఈ స్థలంలో ఉన్నాయి. ఆ ప్రార్థనల వల్లే ఇక్కడ ఎవరు కూడా క్యాన్సర్ తో వచ్చినటువంటి వాళ్ళు 3 నెలలు అక్కడ ఆ ఇంట్లో ఉండి తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు బ్రెన్ క్యామ్ గారు క్యాసెట్ పెట్టి, ఒరే నీ భార్య చనిపోతారా చెప్తే ఊరికో చనిపోకండి డాక్టరు బతుకుతుందంటే, ఒరే బుద్ధి లేనోడా, నీకు జ్ఞానం లేదు, నీకు చదువు లేదు, నేను పెద్ద డాక్టర్ని, చాలా మంది చనిపోయారా. ఇది ముదిరిపోయిన క్యాన్సర్ 4+ లాస్ట్ స్టేజ్ అని ఉంటాడు. నాకు తెలియదు, చచ్చిపోతారా అన్నాడు. చచ్చిపోదా అన్నాడు. ఈ ఊళ్ళోనే టైలర్ వైకుంఠరావు తన పేరు, తర్వాత ఏదో అబ్రహాం ఏదో పేరు పెట్టుకున్నాడు. అయ్యా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాడండి. అదండి ఆపదలో ఇల్లు తాళం వేసి ఇక్కడికి వచ్చి 3 నెలలు ఖచ్చితంగా తెల్లవారుజామని 4 నుంచి 6 టేపు వినగానే లెగిసిపోయి వంటలు చేస్తుంది. 20 మంది వస్తే నేనే వండుతాను అంటుంది. అమ్మాయి క్యాన్సర్తో ఉన్నావు, నువ్వు ఎలా వండుతావంటే, దేవుడు నన్ను కాపాడాడు కదయ్యా, క్యాన్సర్ నుంచి రక్షించాడు, నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు యేసయ్యా. ఏమైందో దీనికి ఎలా వచ్చిందని ఈ గ్రామ పెద్దలు, ఇక్కడ పేర్లు నాకు రావు, ఇది ఎలా వచ్చిందో, ఎలా బతికింది, వాసన వేసేసి అందరూ చచ్చిపోద్ది అనుకున్నారంటే, చింతా సత్యానందం గారు శిష్యులేలో చింతా సత్యానందం గారి దగ్గరికి వెళ్ళినోళ్ళు చావుడు అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ సప్పుడు పచ్చం చేసి 15 రోజులు ఉట్టన్నం పెట్టుకుని
నీళ్ళు వేసుకుని తిన్నటువంటి చేసి ప్రార్థన చేసి పాస్టర్ ఎక్కడ దెబ్బలకు వచ్చినప్పుడు స్థలము చర్చి వదిలి ఇంకో చోటుకు వెళ్ళి మళ్ళీ ఆ పాత పెట్లు పట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి ఎవరు? అయ్యా, ఆ ప్రార్థనలు ఇక్కడ ఉన్నాయి. దేవుడు మనిషిని తీసుకుంటాడు కానీ ఆ పరిచర్యను తీసుకోడు. అది కొనసాగించడానికి అల్లుడు గారు నువ్వు రమ్మని మీరందరూ నన్ను అడిగారు. ఎప్పటికీ కొన్ని పరిస్థితుల్లో నాకు ఆగ్రహము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఎట్టి ఆగ్రహం మీలో కలిగించిన చూడుడి. అంతేగాని ఎవరి మీద నాకు కోపం ఉండదు. ప్రతి ఒక్కరిని ప్రేమించి నేను వాకరపూడిలో 9, 12, 3 గంటలకు చేసే ఈ ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా అయ్యా ఇలా రోజు 3 సార్లు ప్రార్థన చేయడం కాదు, నా బిడ్డలు చూడడానికి వెళ్దామని నేను దసరాలో అడిగాను. పాపం మీరు అక్కడ బాక్సులు ఉంటాయి, మంచిదే, మంచోళ్ళే. అయ్యా మనకి చాలా గొడవలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఏం చేయాలో తోచని పరిస్థితులు వచ్చాము. మరి అయినా కానీ అప్పులు అయిన ఉన్నాయి కదా, ఏం చేయాలో తోచని పరిస్థితి ఉంది కదా. అయ్యా, కుటుంబం మనం కట్టుకోవడానికి మనం ఏం చేయాలి? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకోవడం లేదో నీకేమీ తెలియను. మనకున్నటువంటి భక్తి సరిపోలేదని కేకరేస్తున్నాను నేను. అయ్యా, 5వ తరగతి పాస్ అయితే చాలు, 7వ తరగతి హై స్కూల్ 10th క్లాస్ వరకు, అక్కడి నుంచి మళ్ళీ కాలేజీ నుంచి వెళ్ళాలి. మనము మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? చివరి వరకు 12, 14 సంవత్సరాలు చదవాలి. ప్రకృతి మనకు చెప్తుంది. అయ్యా, నాకున్నటువంటి ఆశ అది. ఇక్కడ వచ్చినటువంటి వర్తమానం ఎవరి దగ్గరకు వచ్చింది? ధనవంతుల దగ్గర రాలేదు, చదువుకున్న వారి దగ్గర రాలేదు, బోధకుల దగ్గరికి రాలేదు, పాటలు పడి వారి దగ్గరికి రాలేదు, పేదవారి దగ్గరికి వచ్చింది. మరియా, మార్తా, లాజరు, అక్కడ ఉన్నటువంటి డబ్బు లేని వాళ్ళ దగ్గరికి వచ్చింది ముందుది. అయ్యా, పేద ప్రజలు పల్లెటూరులో వ్యవసాయం చేసుకునేటటువంటి పేదవారు కారణంగా వాళ్ళే వెళ్ళారండి ముందు అక్కడికి దండం పెట్టుకోవడానికి. మిగతా వాళ్ళు ఏం చేశారు? అయ్యా, అట్రాక్టివ్ గా లేదు. పెళ్లికి చుట్టినప్పుడు తడతాడా తడుకు పెళ్ళికొడుతో చుట్టబడిన గ్లిసరింగ్ పేపరు పెళ్లికి ఇస్తారు కదా, బహుమతులు చుట్టి అలాంటి కాగితాలతో లేదు. దేవుడు అన్నాడు, దేవుడైతే ఇలా కాగితాలతో ఇద్దరు చూడబడుతుంటారా? గడ్డి పట్టుల మీద ఉంటాడా? పశువుల తొట్టులో ఉంటాడా? దేవుడైతేని మన తెలివి పనిచేయదు, మన ఆలోచన పనిచేయదు, మన విద్య పనిచేయదు. అయ్యా, ఇది ఎవరి వారి దగ్గరకు వచ్చిందండి? పేదవారి దగ్గరికి వచ్చింది ఫస్ట్ని. ఈ దినమున కూడా అలాగే ఉంది. పేదవాళ్ళే ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్నారు. దేవుడిచ్చి కొన్ని ఇంకా సంపాదిద్దాం అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు సంపాదించలే. నువ్వు మళ్ళీ ఎకరానికి చెప్తే అంబలంబలు అయిపోతుంది లోకం. ఇంకొక ఎంతో చదువుతారో అప్పుడు బ్యాంకులో వేసిన డబ్బులు, మనం సంపాదించినటువంటి మామూలు ల్యాండ్స్, మన ఉద్యోగాలు, మూకుల్లోనే ముత్తుల్లోనే ఉన్నటువంటి బంగారం, వెండి ఎక్కడే అడుగుతారు. పెళ్ళిపోయి వస్తాడు పరిశుద్ధుడైన, అంతకన్నా దెబ్బలాడుతూ ఉండి ఆడి గురించి ఈ గురించి చెప్పుకున్నటువంటి బోర్డులు సరిహద్దు విశ్వాసానికి పనిచేయడానికి సంపూర్ణ సువార్త కావాలి. మనకి దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉన్నప్పుడు నా వంటి వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాస విషయంలో మోమోటం లేకుండా ఏం చేస్తాం? బొబ్బాస్కాయ చెక్కినట్టు చెక్కుమారేయడమే, సువార్త కొరడా పుచ్చుకుని ఈపు చెట్లు పెట్టేయడమే. నువ్వు ఉంటే ఉండి పోతే పో, నీకు సులువుగా ఉన్న సంఘం ఉంటే పో. అయ్యా, ఇది విశాలమైన మార్గము కాదు, ఇరుకు మార్గము.
దేవుని వాక్యము రెండంచుల వాడు అయిన ఖడ్గముతో కీళ్లను మూలుగును విభజించనంత మట్టుకు దూరుచు 8 గంటల ఆపరేషన్. ఈ భార్యకి 16 గంటలు 12 నుంచి 12 రాత్రి చేశారు. అలా జరగాలంటే పొద్దున్న బుధం మీద వేసుకొని బాల్ తెచ్చుకుని ఒకరు పోతున్నాడు, పెన్ ఇచ్చుకుని ఒకరు పోతున్నాడు, ఇంజనీర్ ఏమో స్కేల్ ఇచ్చుకుని పోతున్నాడు, మాస్టర్ గారు ఏమో ఇంకోరా పోతున్నాడు, పాస్టర్ గారు బైబిల్ ఇచ్చుకుని పోతున్నాడు. లోపల ఉన్న హృదయం సంగతి ఏంటి? అయ్యా, లోపల ఉన్నటువంటి పాపము మచ్చలతో ఉన్నటువంటి యేసు రక్తం వచ్చి కడగడానికి ఆ ఫైర్ ఉన్నటువంటి టిన్సెల్ తల మెరిసేటటువంటి ఆ మెరుపులు లేక ఎవరు కూడా ఈ బహుమతి మాకు వద్దన్నారు, ఈ చుట్టబడిన దేవుని కానుక మాకు వద్దన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళకు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవము పొందినట్లు. ముందు నిత్య జీవం పొందు, ముందు దేవుని ఆత్మ పొందు. అప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తే నా యందు మీరను మీ యందు మాటలను నీవు చర్చి ఉండి నిలరా. అయ్యా, దేవుని రాజ్యము నీతిని మొదట వెదకుని అప్పుడు అవన్నీ అనుగ్రహించబడు. దేవుడు ఈ శిరస్సులోంచి ఆలోచనతో పంపిస్తున్నావు, ఇంకొకరి మనస్సులో తెస్తున్నాడు. రెండోది మనస్సులో ఉంచుకుంటున్నావు, రెండో దశలను. కానీ మూడవది దేవుడు నివసించే స్థలము ఎడమ వైపు 5వ ప్రకటముక క్రింద నిత్య జీవం ఇస్తాడు ఆయన. ఏమండి, మళ్ళీ సోమవారం ఎందుకు పోతుంది నిత్య జీవము? నువ్వు ఇక్కడికి ఆదివారం వచ్చినప్పుడు ఎప్పుడు వస్తున్నావు? కొండ మీద దెబ్బ, మండ మీద దెబ్బ పెట్టి 10:30 11 గంటలకు వస్తున్నావు. నీకు ప్రార్థన ఏది? నేను చేసి నాకు ఒక బాధ్యత ఉంది, నాకేం చేయాలో దేవుడు చెప్తాడు. 40 సంవత్సరాల నుంచి వర్తమానం చదువుతున్నాను. మీరు వర్తమానంలో ఆరితేరి వింటున్నారు, కానీ వినుట, గుర్తించుట, పని చేయుట మూడో చేయట్లేదు. వింటున్నారు, గుర్తించలేదు. ఇక ఎప్పుడు కూడా ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావంటే మళ్ళీ 9 గంటలకి రేపు పొద్దున్న వెళ్ళి మళ్ళీ ఈ సేరు పట్టుకుని వెళ్ళి మన తీసుకుంటున్నావు. పురుగులు పెట్టేస్తుంది మధ్యాహ్నానికి. నువ్వు ఇక్కడికి వచ్చి చేసే ఆరాధన పురుగులు పెట్టేస్తుందమ్మా. అయ్యా, నీ సెలవు సాధ్యం అవుతుంది, మళ్ళీ ఆడవారు పెడుతున్నావా? నువ్వు ఆడవారమైనటువంటి వాక్యం నీకు సాధ్యం పోతే నువ్వు పనులకి వెళ్తున్నావు, నీకు తప్పట్లేదు. మళ్ళీ బుధవారం వచ్చి చెప్పిను, నీకు సాధ్యంగా అవుతుంది. లక్షవారం పోయిన తర్వాత శుక్రవారం ప్రార్థనకి రా. లక్షవారం రాత్రి 12 గంటల నుంచి 12 గంటలకి ఈ ఆడవాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి అడు అమ్మా, నా గురించి అడవద్దు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏమని చెప్తున్నాడు దేవుడు. ఆయనేమో పెళ్లి కూతురు వచ్చేస్తున్నాడు. పెళ్లి కూతురు ఇంకా ఎందుకు వడ్డానో లేదు, నాకు జాకెట్ సరిపోలేదు, నాకేమో ఈ చెప్పులు ఇది ఈ ఇంచులు కుదరలేదంటే అలాగా కుదిరే ఆ ఇంచులు. చాలా జాగ్రత్త. యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది అమెరికాతోని. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా యుద్ధం కింద మారిందా? 7వ దర్శనం మొదలవుతుంది. ప్రేమ చెప్పింది, అది ఒక్కడే అడ్డుగా ఉంది. నీకు శుద్ధీకరణ లేకుండా, నీకు దేవుని ఆత్మ రాకుండా రొట్టు పుచ్చుకోకూడదు, ఇచ్చివాడు అవ్వకూడదు, పుచ్చుకున్నవాడు పుచ్చుకోకూడదు అని ప్రవక్త చెప్తున్నాడు. ఈ గ్యాచరితలో ఉన్నవాడు నా పాస్టర్ గారు రూపాయి పట్టుకెళ్ళండి అని చెప్పానండి. ఇదేంటయ్యా, అనిల్ పాస్టర్ అయ్యా బాబు, పాస్టర్ అందరూ కూడా డబ్బులు తీసుకుంటారు కదా, డబ్బులు పట్టుకెళ్ళా. అస్సలు రూపాయి పట్టుకెళ్ళండి ఇక్కడి నుంచి. అక్కడ పట్టు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ పెడతానని నేను చెప్పానండి అని. ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు ఏం చేస్తున్నాయి? నేను మనిషిని అయ్యి నా ఆరోగ్యంతో వచ్చి అమ్మ బొమ్మ అన్నా కుదరలేదు నాకు. అయ్యో బొమ్మ, ఒరే బాబు, ఇక బాబులు గీపులు ఏమలేదు. ఇంకా నువ్వు జీవనం చేస్తావు,
నువ్వు లేకపోతే నీ ఇష్టం ఉంటుంది చెప్తావు. ఇప్పుడు నుంచి నేను చెప్తున్నాను, నేను దేవుని నోటను వచ్చి ప్రతి మాటగా చెప్తాను తప్ప. ఎప్పుడైతే సంఘం యొక్క గొప్ప బహుమతి పరిశుద్ధాత్మ, ఆ బహుమతి పేదవారు విధేయత కలిగిన వారి మీదకి కురిసిందో, ధనికులకి ఎలా ఉంది? వాడుకున్న డబ్బు గర్వం, చదువుకున్న వారికి చదువుకున్న గర్వం, చదువుకోకపోయినా డబ్బు లేకపోయినా, కొంతమందికి చదువు డబ్బు లేకపోయినా లోకతలు ఎక్కువ. ఇక్కడ అయ్యా ఇది పని చేయదండి, నీ ఇంట్లో పని చేస్తుంది, నీ ఉద్యోగం పని చేస్తుంది, నువ్వు పని చేయడానికి పని చేస్తుంది. ఇది బ్రెయిన్. 5 తోళ్ళు ఉన్నాయి: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. బతకడానికి దేవుడు ఇచ్చాడు. తమకు ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ ఆరోగ్యానేంద్రియం ఏది? పరిశుద్ధాత్మ. విధేయత కలిగిన వారు ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో అలాంటి హృదయం కలిగిన వారి దగ్గరికి వస్తాండి. అయ్యా అక్కడ ఎంతమంది వచ్చారండి? ఎవరు దాని వైపు చూడలేదు. చుట్టబడిన దేవుని కానుక లోపల దేవుడు ఉన్నాడు. అగ్నివేదాలతో పైనుంచి కిందకి దిగుతాడు, డబ్బులు పడతారనుకున్నారు అందరూ. మెదడుతో ఆలోచించాడు దేవుడు. యెషయా ఏం చెప్పాడు? 50 మనకి శిశువు పుట్టాను, చిన్న పిల్లలుగా వస్తాడు గడ్డి పరకలు దేవుడని యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పారు. పెళ్ళైనటువంటి వాడి కొడుకులో దేవుడు ఎలా వస్తాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. 712 సంవత్సరాలకు ముందు దేవుడు దయాప్రాప్తురాలా శుభం అన్నాడు. అబ్బా పాస్టర్ గారి కూతురు కాదు, సంఘ పెద్ద కూతురు కాదు, వ్యవసాయం చేసుకుని చదువు లేని పేదలైన ఇంట్లో మరియు పిల్ల ఉంటే దేవుడు దానిని పంపించిన విధము నేర్చుకోవాలి. వినుట వలన విశ్వాసం కలిగినది. ఎవరి మాట? ఈ అంత్యకాలములో 7వ దూత పలుకు దినములలో అతడు బోరబోదబోచుండగా ప్రకటన 17లో ఆ 7వ దూత ఎవరు? విలియం బ్రన్నిహెమ్. మనమంతా నమ్మం. డంకగా చెప్తున్నాను, ప్రియులారా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ ప్రార్థనలో పనిచేస్తున్నాయి. నేను గొప్పవాడిని కాదు. ఎవరు కూడా ఇప్పటికీ తండ్రిగానే భావించారు. కానీ ఇప్పటి నుంచి ఇంకా గట్టిగా అంటుంటాను, దేవుడని అనుకోండి. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ జీవితం బాగుంటుంది, నీకున్న అప్పులు ఉండవు, నీకున్న విషాదం ఉండదు. నీ కుటుంబంలో 2 మొక్కల కింద ఉన్నారు ఇప్పుడు. అయ్యా ఎందుకు అవుతుంది? దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. వాక్యం అనేటటువంటి తీర్పుతో విడిపోయిన వాడిని కలుగుతుంది. దేవుడు అగ్ని వేయ వచ్చిందని అని చెప్పాడు. సంఘం ఆసక్తితో ప్రార్థన చేయకపోతే కుటుంబాల్లో అగ్ని. ఎవరికి సమాధానం ఉంది చెప్పండి? ఇప్పుడు నా కుటుంబం చాలా బాగుందని ఇక్కడ లేచోడు చెప్పండి. కథ తెల్లవారు వెళ్ళాను అన్ని కథ చెప్తాను ఇక్కడ. మరి ఆదివారం వస్తున్నాడేటి అలవాటు ప్రకారంగా ఆ వచ్చిన 10:30 వస్తున్నాడేటి ఆ ప్రకారం అందుకొని కూటానికి వాక్యాన్ని వస్తావా? నువ్వు ప్రాంతం లేదా? నీకు పాట లేదా? నీకు సాక్ష్యం లేదా? నువ్వు వాక్యానికి వస్తావా? ఆ వాక్యం ఇక్కడే ఉంటుంది. ఈ చెవి నుంచి ఎలా అవుతుంది సోమవారం? పోనీ బుధవారం వస్తావా? రావు. తమ్ముడు తాము తగ్గించుకోవాలని ఇక్కడ ప్రవక్త గారు చెప్పారు. గొప్పదిగా అందంగా ఉన్నదాన్ని, అంటే పెళ్లికి ప్రధానానికి గెలసరిని పేపర్ తలతలా నిలిచేటటువంటి రంగురంగుల కాగితాలతో చుట్టుపడేది. మరి పట్ల క్రిస్మస్ అంటేను ఎవరి చనిపోతుంది. దేవుడంతా కూడా యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు అని చెప్పాడు. కాబట్టి ఈ నెలాఖరికి రాత్రేది నీకు మెయిన్. జనవరి ఫస్ట్ ఓ బాబు
వాక్యం వినాలంటే జనవరి ఫస్ట్. అయ్యో జనవరి ఫస్ట్ ఎందుకురా వస్తుంది ఇవాళ ఏంటి ఇంకా నెల మంది నుంచి జనవరి ఫస్ట్ 3 నెలల నుంచి క్రిస్మస్. యేసు ప్రభు నీ హృదయంలోకి రావాలమ్మా. పశువుల పట్టులో లేడు, మరియమ్మలో లేడు, ఆర్సేమ గుడి చర్చి మీద లేడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకముల నుండి నేను వెళ్తున్నాను మీకు ఆదరణకర్త పంపుతాడన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ రావాలి? ఇప్పుడు మన హృదయంలోకి వెళ్ళారా? యేసు క్రీస్తు ఇప్పుడు మురికి గుడ్డలతో లేడైనా షకీనా మహిమతో, షకీనా మహిమతో. మళ్ళీ చెప్పండి, షకీనా మహిమతో. కోరుకుంటున్నారు ఈ బహుమతుల్ని. ఆరు కోరుకోలేదప్పుడు ఎవరు చూడలేదు. అక్కడ పశువులు తట్టున్నదా ఏముంది? మురికి వాసన. పశువులతో తెలకుండాది ఎరువు, గడ్డి, చిన్న గడ్డిపాక. మనమేమో భవనాల్లో ఉన్నాం. డబల్ రోస్ట్ 2 పెసరేసి తినొచ్చి చక్కగా ఎప్పుడు వచ్చాం పడుకొని ప్రార్థన చేయలే. ఎంత అందుకో అబ్రహమా కాదు. దేవుడు ఎలా పంపిస్తున్నాడో ఆశీర్వాదములు ఎలా ఉంటాయో మనం నేర్చుకుంటే తప్ప మనం మానవ జ్ఞానముతో మనమది పరిశుద్ధాత్మను పొందాలని అనుకోలేము. హల్లెలూయా. దేవుడు మనకు పంపించినటువంటి రీతిలో దాన్ని స్వీకరించడానికి ఈ రోజు మనం సిద్ధంగా ఉండాలి. సన్నని నాల వస్త్రాలతో చుట్టబడలేదు, పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉంది. క్రీస్తుని మీద యేసు చుట్టబడిన అదే విషయాన్ని గురించి ప్రియులారా పశువుల దొడ్డులో ఎత్తు కాడి కింద ఉన్నటువంటి గుడ్డ పీలిక ఏమండి ఆయన కొరకు ఏ విధమైన వస్త్రాలు ఎవరైనా తెచ్చారా? అప్పుడు అసలు దేవుడే గుర్తింతే కదా. ఎవరి దేవుడిని మనం గుర్తిస్తే నువ్వు ఎప్పుడొస్తావు? నేను దాని గురించి ఆలోచించినప్పుడు నా హృదయం బ్రతనైపోతుంది. దేని గురించి? ఎక్కువ దేవుడు ఎత్తు కాడి కింద చీము రక్తముతో పేర్చబడిన గొడ్డ పీలికలతో ఆయనకి దప్పుట్లండి. దేవుడికి కనీసం ఇస్త్రీ బట్టలు కాదు కదా, మామూలు ఈ పచ్చలు, చిరిగిపోయినటువంటి చీరలు కూడా ఎవరు ఇవ్వలేదు. కారణం ఏంటి? దేవుని యొక్క చుట్టబడిన బహుమతిని వారు గుర్తించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయం బ్రతలైపోతుందని చెప్పారు ప్రవర్తికుడు. భూమి ఆకాశమును సృజించిన ఇమ్మానుయేలునకు వస్త్రములు లేవు. అదేంటి మరి మనమేమో షాపింగ్ పోయి వస్త్రాలు కొనుక్కుందామా? కొనుక్కోండి, వద్దని దేవుడు చెప్పలేదు. కానీ మన హృదయంలో దేవుడిని పెట్టుకోమని చెప్పాడు. పిండి వంటలు చేసుకోవద్దని చెప్పలేదు, కొత్త వాహనాలు కొనుక్కోవద్దని చెప్పలేదు, నువ్వు బాగా అందరితో పాటు మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అనుకోవద్దని చెప్పలేదు. ప్రియులారా, నిజముగా ప్రజల్ని ఆకర్షించేటువంటి బయట ఉన్నటువంటి ప్రభుత్వాలు, సంఘ శాఖలు, అయ్యా సంఘంలో దేవుడు ఉన్నాడు, ఇది ఎటువంటి వాళ్ళు చెప్తారు? దేవుడు వాక్యములో ఉంటాడు. ఎక్కడైతే ఆడవాళ్ళు మరియా, మగవాళ్ళకు యోసేపు, ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు, వాళ్ళ మధ్యలో పెట్టాడు. అది అందుకని సంఘం ఎలాగైపోయిందని అందరినీ అనొద్దామా? ఇదిగో నీ కుటుంబం మగవాళ్ళంటే ఇక్కడి నుంచి జనవరి 1 గురించి అదిగా మీకు కావాల్సింది. ఇప్పటి నుంచే యేసయ్య ఎక్కడికి రావాలి? పశువుల గుట్లో లేడు, మల్లెములో లేడు, ఆశ్రమకుల్లో ఉన్నటువంటి ఆ బొమ్మలో లేడు. ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు.
ఇప్పుడు మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, చుట్టబడినటువంటి నేను అక్కడ లేను, వాళ్ళ హృదయంలోకి వెళ్తాను. ఎవడైనాను హృదయం తెరిచి తలుపు తట్టినప్పుడు వాళ్ళ హృదయం అనే తలుపు తీసివేయగలవా? అయ్యా, మన హృదయం మీద మూసుకుంది. 3 నెలల నుంచి నేను తిరిగి జన్మించడంలో ఏమన్నారు? నీవు వెనుకకు వెళ్ళి వెనక్కెళ్ళమంటే ఆది సంఘటనలో ఉన్నటువంటి కార్యాలయ్యి సత్యానందం గారు సప్పుడు పచ్చం చేసి సముద్రం మీద అయ్యో కొట్టుపోతున్నారంటే చీపురు కట్ట పుల్లలన్నీ రాబోయి ఎలా పోగొట్టి కట్టగట్టారు. అది చచ్చిపోలేదు, సముద్రంలో తుఫాన్లో కొట్టుకుపోలేదు. ఒడ్డు తెలుస్తున్నారు. అడగండి అంటే మేము బాగానే ఉన్నాం, మేము బయటకు వచ్చేసాం, మేము అంత చేసుకుంటున్నాం, పోలవరంలో ఉన్నాం. ఎవరు ప్రార్థన చేసింది? చింతా సత్యానందం గారు. కొబ్బరిల్లు చీపులు పోయి అయ్యో మా వాళ్ళు చచ్చిపోతున్నారు, ఓ సత్యానందం మా వల్ల కాదు, నువ్వు ప్రార్థన చేయాలి. 15 రోజులు అన్నంలో నీళ్ళు వేసుకుని సప్పుడు పచ్చం చేసిన పాస్టర్ ఎవడు? అలాంటి పాస్టర్ ఇక్కడ చర్చ కడితే నువ్వు ఎలాగున్నావు? కానీ పాపము చేయకుడి, సూర్యుడు ఉదయించకుండా కాసేపు పోతే నేను నిన్ను ఎప్పుడైనా కొల్లారు చేసి ఏమన్నంటే నా తండ్రి పరలోకం నుంచి అన్నాడని అనుకో, ఇక్కడి నుంచి నేనే వస్తాను మీకు ఎక్కువ. సత్యానందం గారు వేసిన పునాది, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద క్రైస్తవులారా కట్టబడుతున్నారు. మీరు పునాది ఎవరు వేశారు? అపోస్తలులు ప్రవక్తలకు పునాది తీసుకొచ్చిన మీ పాస్టర్ గారు 1998లో దేవుడు మర్చిపోడు. అయ్యా, ఎవరో కూడా ఇలా చేశాను అలా చేశామని చెప్పుకోవద్దు. మనం అందరం కలుసుకున్నాం. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళు అందరం కూడా భోజనం చేసుకోవడానికి, మన సూట్ కేసులో పెట్టుకోవడానికి, అవసరమైతే పండుకోవడానికి, ఆ ప్రయోజనం కొరకు హోమేజ్ అది కట్టాం అక్కడ. అంటే దేవుని దృష్టిలో దేవుడు ఏం చేస్తారు? కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విస్తులు కాకుండా చేయనట్లును, తాము చేయదలిచిన కార్యము మానుకోలు చేరినట్లును మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు దేవుడు పడుకోబెట్టి మాట్లాడతాడు మనతోని. ఇక్కడ కళలు స్వప్నాలు పునాది వేసిన పాస్టర్ గారు ఎవరండి? మరి ఇంకెందుకు మరి మరచి హల్లెలూయా. అంటే ఈ పాత సంవత్సరంలో జరిగినవి మర్చిపోవాలి. నేను మర్చిపోవాలనుకుంటే నువ్వు దేవుడు పెట్టావు కాదు. అమ్మ బాబాయ్ నా గుండెల్లో పెరుగుతున్నాయి కానీ నువ్వు చేసిన పని అనుకున్నావా? నువ్వు దేవుని సంఘంలో పనిచేయవు. షాలోం. దేవుడు కొత్త సంవత్సరంలో అయ్యా కొత్త సంవత్సరం వాక్యం కావాలి కానీ నీకు కొత్త సంవత్సరానికి ముందు నిన్ను సిద్ధం చేసే ఈ 25 ఎంత ముఖ్యమయ్యా. నీ జీవితంలో ఎప్పుడైనా 25 ఇక్కడికి వచ్చి క్రిస్మస్ ఆరాధన ఇక్కడ పెట్టానా ఎప్పుడైనా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టేస్తావు అలా తోడు? అమ్మ బాబోయ్ ఆ గెట్టమైన పాస్టర్ అండి, అయ్యి బాబోయ్ ఆ తోటలోకి వెళ్ళి నేను ఎలా చదువుకుంటుంటే అయ్యా మీరు ఎవరండి? చింతా సత్యానందం గారు అల్లుండి అంటే గెడ్డం పాస్టర్ గారు అల్లుడువా? పాస్టర్ అంటే అతనయ్యా పాస్టర్. వీళ్ళు ఎవరు పనిచేయరయ్యా, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు పాస్టర్ కాదు. మీ చింతా సత్యానందం గారు పాస్టర్ అయ్యా, అది కూడా నా దగ్గర. మీరు నా గొప్పతనం కాదు. నువ్వు ఎన్ని వేలు పెట్టినా ఇక్కడే ఉంటుంది. త్వరగా అమ్మలమ్మలైపోయేటటువంటి దేవుడు పెళ్లి కొడుకుగా రాబోతున్నాడు. ఎత్తబడే విశ్వాసానికి వెళ్ళాలి మనము. అయ్యా మనము పరలోకములో ఉండాలి. ఈ భూలోకములో టైం అయిపోయింది మనకి. ఉరుకులు పరుకులతో నేను ఎందుకు అలా చెప్తున్నాను? టైం లేదు మనకి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ క్రిస్మస్ అనేటటువంటిది అందరూ చేసుకుంటున్నారు కాబట్టి అది కాదు. ఇప్పుడు యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దు.
యెహోవా చేసిన ఉపకారములలో ఏ అమ్మ, మరి ఇప్పుడు ఉపకారం జరగలేదా మనకి? ఏంటి ఉపకారం? ఈటా కూర్చొని ఉంటారు. ఇప్పుడేమో ఉపకారం జరగ. నిష్కలంకమైన భక్తి ఏంటి? యాకోబు గ్రంథంలో ఉంది. ఏంట భక్తి నిష్కలంకమైంది? విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుడియు. అబ్బా, పవిత్రమైనటువంటి భక్తి అది. ఆవిడ భర్త లేకుండా ఉంది, కొడుకున్నా చుట్టాలున్నా. యెహోవా చేసిన ఇది ఏ కూటమండి? స్తుతి కూటం. ఏ కూటమిది ఇది? స్తుతి కూటమిది. కూర్చోనే, నన్ను కూర్చో. స్తుతి కూటమిది. ఏ కూటమిది చెప్పండి? 103వ దావీదు కీర్తన తీయండి. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, సమస్తము ఆయన పరిశుద్ధ సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. ఆమేన్. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. చేసిన ఉపకారములను దేనిని మరువను. ఆయన చేసిన ఉపకారములను యెహోవాను సన్నుతించు. నా అంతరంగం నా సమస్తము ఆయన నీలో. ఆమేన్. హల్లెలూయా. చూవాడు ఆయన నీలో చాలించువాడు. నీ సంకటములన్నిటిని కోదోచువాడు. సంకటములన్నిటిని కోదోచువాడు. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము. నా సమాధిలో నుండి నీ ఆమేన్. హల్లెలూయా. సమాధిలో నీ విమోచించుచు. కరుణాకటాక్షముల కేరేతము గాంచుచున్నాడు. కరుణాకటాక్షము గాంచుచున్నాడు. నా ప్రాణమ యెహోవాను నా అంతరంగం హల్లెలూయా. ప్రియులారా, ముగించేద్దాను ఒక 5 నిమిషాలు. ఎందుకంటే
ప్రజల్ని తడుకు వెడుకు రంగు కాగితాలు లేక చుట్టబడినటువంటి ఆ గొప్ప బహుమతి మూటలో దేవుడు ఉన్నాడు. అయ్యా నీ హృదయమే ఇప్పుడు పశువుల పాక, ఇప్పుడు పశువుల మాక అక్కడ కట్టి గడ్డి పరకల మీద పెట్టక్కర్లేదు. అయ్యా మన హృదయమే చిన్న ఎక్కువ బిడ్డ వలె చుట్టబడిన ఎలాంటిది నారబట్టలు కాదు, మరి పొత్తి గుడ్డలు కాదు, ఆ గొప్ప యెహోవా శరీరము చుట్టుకొని దేవుడు లోకమును నక్షత్రము అణువు అసలు భూమి మీద అణువు ఒక జీవి అనేది లేనప్పుడు చిన్న మూటలో వచ్చాడు దేవుడు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వభౌముడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, లేని వాటిని ఉన్నతిగా పిలిచే దేవుడు, ఆమేననేవాడు సత్యస్వరూపుడైనటువంటి దేవుడు, దావీదు తాలూకు చెవులు కలిగి ఎవరు వేయలేకుండా తీయవాడును వేయవాడునైనటువంటి దేవుడు, పశువుల తొట్టిలో పళ్ళు లేని బోసి నవ్వుతూ గొర్రెల యొక్క ఎరువు ఎక్కడైతే ఉన్నదో గడ్డి పరకల మీద పసి బిడ్డలే కేరమని ఎడుతున్నాడు. ధనవంతులు కోరుకోలేదు కానీ పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. అయ్యా ఇక్కడ నాకేమీ లేదు, బట్టలు ఉన్నాయి, ఎందుకంటే ఖచ్చితంగా బట్టలకు అప్పు చేసైనా కొంటావు, కానీ పేదలైన మీరు ధన్యులు అంటున్నారు. నీ పొలం లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, నీ దగ్గర పేరు లేకపోవచ్చు, కనుక తగ్గించుకునేటటువంటి వారు ఎవరైనాను మన సొంత ఆలోచనలు ఆపు చేసి దేవుని వాక్యములో ధనం ఉంది, ఘనత ఉంది, రక్షణ ఉంది, స్వస్థత ఉంది. ఏమి అక్షరము లేనటువంటి అయ్యా ఏబీసీలు తెలియనటువంటి కూలీనాలి చేసుకున్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి మరియా, బాడి తెచ్చుకొని వడ్రం పని చేస్తున్నటువంటి యోసేపు, అయ్యా కీర్తి కలిగిన పేరు కలిగిన ధనవంతులైన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని దేవుడు ప్రక్కన పెట్టాడు. అయ్యా మనము ఇక్కడ అటువంటి ధనం అన్న వాళ్ళం ఎవరూ లేవు. ఆ చుట్టబడిన దేవుని కానుకను ఒక్కసారి నువ్వు తెరచి మురికుతో ఉన్న ఆకర్షణీయంగా ఉండదు, సరదాగా ఉండదు. ఇది సరదా కాదు అయ్యా, సరదా కాదు.